నా సాక్ష్యం చెప్పక ముందు ఒక వచనం మనం చదువుకుందాం. సామెతలు 3వ అధ్యాయం 12వ వచనం. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. నా పేరు కానకరాజ్ శర్మ అండి. బ్రాహ్మిన్స్ కుటుంబంలో నుంచి. మా నాన్న అమ్మ నాన్న ఇద్దరు కూడా నేపాల్కి చెందిన వారు. నేను ఇక్కడే హైదరాబాద్లోనే పుట్టడం, ఇక్కడే పెరగడం అనేది జరిగింది. అయితే నా కుటుంబంలో అమ్మ నాన్న, ఒక అక్క, పెద్ద అక్క, దాని తర్వాత ఇద్దరు అన్నయ్యలు ఉండే. వాళ్ళు చిన్నతనంలోనే శిశుప్రాయంలోనే చనిపోయారు. నేను చివరి వాడిని. అయితే మేము 96లో ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాం. నేను పుట్టింది ఇక్కడే, కానీ 2-3 ఇయర్స్ నేపాల్లో ఉండి మళ్ళీ తిరిగి 96లో వచ్చినాం. అప్పటి నుంచి ఇక్కడే ఉంటూ ఉన్నాము. మా నాన్నగారికి ఇక్కడే గవర్నమెంట్ జాబ్, హాస్పిటల్లోనే ఆయన చేసేవారు. ఇప్పుడు రిటైర్ అయినారు ప్రస్తుతానికి. అయితే మా వివాహం కూడా మేము ఇక్కడ, అంటే మా అక్క వివాహం ఇక్కడ వచ్చిన తర్వాత 1 ఇయర్కి అయిపోయింది, అంటే 97లో అలా అయిపోయింది. అయితే మేము ముగ్గురం. మా నాన్నగారికి చాలా ఎక్కువ తాగుడు అలవాటు ఉంటూ వచ్చింది. అయితే ఆయన ఏదైతే సంపాదించేవారో వాటిలోనే పెట్టేవారు. మరి ఆ మత్తులో ఇంటికి వచ్చి నన్ను, మమ్మీని బాగా హింసించేవారు. అయితే మమ్మీ పరిస్థితి కూడా చాలా బలహీనంగా, అంటే మమ్మీ కూడా మానసికంగా కూడా చాలా దెబ్బతినింది. మానసిక స్థితి ఎలా అయిపోయిందంటే ఆమె మాట్లాడలేని స్థితి. ఏ భాష రాదు, హిందీ, తెలుగు అవి రావు. నేపాలీ మాట్లాడుతుంది కానీ అది కూడా ఉల్టా మాట్లాడేది. అయితే మా మమ్మీ కూడా మా నాన్నగారు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల ఇంట్లో కూడా సరుకులు ఉండేవి కావు, వేసుకోవడానికి వస్త్రాలు కూడా సరిగ్గా ఉండేవి కావు. మా ఇద్దరి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అయితే అలాంటి పరిస్థితుల్లో మా నాన్నగారు అలానే ఉంటూ వచ్చినారు. నేను కూడా చాలా బాధపడేవాడిని. అమ్మగారు కూడా అంటే నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు నా దెబ్బలు కూడా అమ్మాయి తినేది. చాలా బలహీనం అయిపోయింది ఆమె. అలాంటి పరిస్థితుల్లో నేను వెళ్తూ వచ్చాను. నేను 6th క్లాస్ వరకు కూడా నా పరిస్థితి అదే. అయితే ఒకరోజు మా మమ్మీ, నాకు తెలిసి అంటే ఇవన్నీ విషయాలు ఆమె తట్టుకోలేకపోయిందేమో. మా నాన్నగారు హింసించడం కానీ, కొట్టడం కానీ, విపరీతంగా కొట్టేవారు ఆయన మత్తులో ఉండి. తట్టుకోలేకపోయింది. ఒకరోజు ఎటో వెళ్ళిపోయింది. 2003లో జరిగిన పరిస్థితి ఇది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మమ్మీ ఆచూకీ తెలియలేదు. ఇప్పుడు మమ్మీ ఉన్నారా లేరా, ఎక్కడ వెళ్ళారు ఏం తెలీదు. మమ్మీకి ఏమైనా జరిగిందా తెలీదు. సడన్ గా మమ్మీ ఎటో వెళ్ళిపోయింది. మా నాన్నగారు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఒక తండ్రిలాగా నన్ను ప్రేమించలేదు. మా మమ్మీ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా. నాన్నగారు ఉండి కూడా నన్ను ప్రేమించట్లేదు, మమ్మీ కూడా వెళ్ళిపోయింది. అసలు నా జీవితం ఏంటి, నేను ఎందుకు పుట్టాను, ఎందుకు నాకు ఈ సమస్యలు అని అలాంటి ఆలోచన కలిగి ఉండేవాడిని. అయితే నేను మా నాన్నగారితో ఉంటే నా పరిస్థితి కూడా మా మమ్మీ లాగానే మా డాడీ చేసేస్తారేమో అని మా బావ, మా అక్క వాళ్ళిద్దరు కూడా నన్ను వాళ్ళ ఇంట్లో చేర్చుకున్నారు. అయితే నేను అప్పటి నుంచి 6వ తరగతి, అంటే 6వ తరగతి పూర్తయింది. 7వ తరగతి నుంచి దాదాపు డిగ్రీ కంప్లీట్ అయ్యేంత వరకు అక్క బావ వాళ్ళ దగ్గరే ఉంటూ వచ్చాను నేను. మరి ఆ పరిస్థితుల్లో నేను వెళ్తున్నప్పుడు అనేకమైన, మా బావగారు కూడా డ్రైవింగ్ ప్రొఫెషన్ అయింది. 2 అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా చదివించుకోవాలి. సొంత ఇల్లు ఏం లేదు, నన్ను కూడా చూసుకుంటున్నారు. సో మా బావగారి పరిస్థితి చూసి నాకు కూడా చాలా బాగా అనిపించేది. నేను కూడా ఒక భారం లాగా అయిపోయాను. అలాంటి పరిస్థితుల్లో మా స్నేహితులు ఒక తల్లిదండ్రులు నేను చూసేవాడిని. డాడీ నాకు ఇది కొని ఇవ్వవా అంటే వాళ్ళు కొనిచ్చేవాడు. నాకు ఆ ఆధిక్యత లేదనుకునేవాడిని. మమ్మీ నాకు ఇది వండి పెట్టు అని అడిగినప్పుడు వండి పెట్టేవాళ్ళు. కానీ నేను అక్కకి బావకి అడగలేను, ఎందుకంటే ఆల్రెడీ నేను వాళ్ళకి భారమై ఉన్నాననే ఆలోచన. ఒకవైపు మమ్మీ లేదని బాధ, నాన్నగారు ప్రేమించారని బాధ, అక్క బావ వాళ్ళకు నేను ఒక భారంగా ఉన్నాను, ఏమన్నా కావాలన్నా ఎవరిని అడుక్కోలేని పరిస్థితి. సో అలాంటి పరిస్థితులు గుండా వెళ్తూ వచ్చాను. ఆ సమయంలోనే అసలు దేవుడు ఎవరు, దేవుడు ఒకవేళ ఉంటే
నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితులు దయచేస్తారు, కనికరం అనేది లేదా ఆయనకి అని ఆలోచన కలిగి ఉండేవాడిని. అయితే ఆ, మా హిందూ మతంలోనే ఏముంటదంటే ఏదో దేవుణ్ణి పూజిస్తారు కాబట్టి నేపాల్లో హనుమంతుడిని నేను జనరల్ గా పూజించేవాడిని. అయితే హనుమంతు గుడికి వెళ్ళి 100 ప్రదక్షిణాలు వేయడం, తిరగడం, అసలు నా డిప్రెషన్ ఎలా పోతుంది, నా బాధ, నా ఒంటరితనం ఎలా పోతుంది అని అలాంటి ఆలోచనలు గారి కొన్నిసార్లు ఇక్కడే మేము బంజారాయిల్స్ దగ్గర ఉండేవాడు. బంజారాయిల్స్ పార్క్ లో, కేబిఆర్ పార్క్ లోనే చెట్టు కింద కూర్చొని సాయంత్రం అంతా ఏడుస్తూ కూర్చేవాడిని. అలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఇక నేను ఎవరితో అన్నా నా విషయాలు పంచుకోవాలా, స్నేహితులు కూడా ఎక్కువ మంది లేరు, ఎందుకంటే నా లైఫ్ ఒక డిప్రెషన్ గా అయిపోయింది. అయితే నేను ట్యూషన్స్ చెప్పుకోవడం, కాలేజ్కి వెళ్ళడం, ట్యూషన్స్ చెప్పడం, ట్యూషన్స్ లో ఒక 500, 600, 1000 రూపీస్ బావ గారికి ఇచ్చేవాడిని. ఆ విధంగా ఆ విధంగా నా లైఫ్ గడుస్తూ వచ్చింది. అయితే ఒక రోజు నేను ఏదో ఒక జాబ్ కూడా దొరికింది నాకు. మలక్పేటలో నేను జాబ్ చేయడం మొదలు పెట్టాను. అయితే అక్కడ నేను జాబ్ చేసుకుంటున్నా. ఒకరోజు నాకు జ్వరం వచ్చింది. డాక్టర్ దగ్గర వెళ్ళి చూపించితే ఆయన టెస్టులు రాశారు. టెస్టులు రాస్తే బ్లడ్ లెవెల్స్ అన్ని పడిపోయినాయి. అయితే డాక్టర్ అన్నారు ఇమీడియట్ అడ్మిట్ చేయాలమ్మా అన్నారు. సో నాకు ఫస్ట్ కేర్ అని చెప్పారు, కానీ అంత డబ్బులు లేవు సార్ అంటే, సరే దాని తర్వాత ఒక లకడి కప్పుల్లో చిన్న హాస్పిటల్లో జాయిన్ చేశారు. అక్కడ తెలియలేదు ఏం జరిగిందో, బ్లడ్ లెవెల్స్ అన్ని పడిపోతున్నాయి. నిమ్స్ లో జాయిన్ చేశారు. ఈఎస్ఐ తీసుకెళ్లారు, ఈఎస్ఐలో కార్డు పని చేయలేదు, మళ్ళీ నిమ్స్ లో జాయిన్ చేశారు. ఇది 2013లో జరుగుతుంది. అక్కడ టెస్ట్లు చేసిన తర్వాత నాకు బ్లడ్ క్యాన్సర్ లేకపోతే టైప్ ఆఫ్ బోన్ మ్యారో క్యాన్సర్ ఉందని తెలిసింది. ఈ విషయం మా బావగారికి తెలియంగానే ఆయన ఏడవడం మొదలుపెట్టి, ఎందుకంటే నాకు ఏ అలవాటు లేదు, తాగుడు అలవాటు లేదు, సిగరెట్ అలవాటు, అసలు ఏ అలవాటు లేదు, ఎవరితో గొడవలకి వెళ్ళేవాడిని కాదు, తిట్లు కూడా అన్ని నా నోటికి వచ్చేవి కావు, ఎవరి జోలికి వెళ్ళేవాడిని కాదు. ఇలాంటి వాడికి ఎందుకు వచ్చింది అని ఆయన బాధ. ఇంత మంచిగా ఉంటాడు కదా, ఇతనికి ఎందుకు క్యాన్సర్ వచ్చింది. ఇంకా నాకు కూడా ముందు చెప్పలేదు. సీరియస్ గా ఉన్నా, మరణ పడకలు అంటే ఇక ఎప్పుడన్నా చనిపోవచ్చు అలాంటి స్థితిలో ఉన్నా. దాని తర్వాత నన్ను జనరల్ అంటే మెల్లగా నేను కొంచెం బాగా అయ్యాను. దాని తర్వాత జనరల్ వార్డ్కి వేశారు. కీమో ఇస్తున్నారు, టైప్ ఆఫ్ కీమో ఇస్తున్నారు. అయితే నాకు ఆ మెడిసిన్స్ చూసి అర్థమైపోయింది నాకు లుకేమియా ఉంది, అంటే టైప్ ఆఫ్ క్యాన్సర్ ది ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని. చాలా ఆశ్చర్యపోయాను, ఎందుకు నాకు క్యాన్సర్ వచ్చింది. డాక్టర్ని అడిగా, సార్ నాకు ఏ అలవాటు లేదు, ఎందుకు నాకు క్యాన్సర్ వచ్చింది, దీనికి ఏమైనా రీజన్ ఉంటుందా అంటే, వాళ్ళ దగ్గర రీజన్ లేదు, కారణం తెలియదు. నేను అనుకున్నా ఇంత చదువుకున్నారు, డాక్టర్స్ గా ఉన్నారు, అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది చెప్పలేకపోతున్నారు ఏంటి అనే నా ఆలోచన. అయితే ఆ దేవుడు ఎవడు అనే ఆ ఫీలింగ్ అయితే ఎప్పుడు ఉంది. ఆ టైంలో కూడా నేను హనుమాన్ చాలీసా బాగా చదివేవాడిని, అయినా సాటిస్ఫాక్షన్ లేదు, ఏదో సంథింగ్ నేను ల్యాకింగ్ గా ఉన్నాను అని. అయితే ఒక సిస్టర్ నా దగ్గరకు వచ్చారు నిమ్స్ లోనే. సిస్టర్ వచ్చి నా పేరు రాసుకుంటుంటే నేను అడిగాను, ఎందుకు సిస్టర్ నా పేరు రాస్తున్నారంటే, మీకోసం ప్రేయర్ చేస్తున్నాం అన్నారు. ఈ వర్డ్ నాకు కొత్తగా అనిపించింది, ప్రేయర్ ఏంటి, అయినా ఈ సిస్టర్కి నాకు సంబంధం ఏంటి, ఈమె నా గురించి ఎందుకు పట్టించుకుంటుంది. అట్లా 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 యేసు ప్రభు మీద మంచి అభిప్రాయం నాకు కలగడం మొదలైంది. దాని తర్వాత మా ఆఫీస్లో ఒక సహోదరుడు ఉంటాడు, ఆయన హెచ్ఆర్లో ఉంటాడు, నేను ఆపరేషన్స్. సో ఆయన నాకు ఫోన్ చేసి చెప్పేవాడు, నీకేం కాదు, దేవుడు నీకు సాయం చేస్తాడు, మేము ప్రేయర్ చేస్తున్నాం అని. నేను మళ్ళీ ఆశ్చర్యం అనిపించింది, అన్న తెలియదు నాకు, ఆయన నా గురించి ప్రార్థన చేయడం ఏంటి, అసలు ఆయనకి నాకు ఏం రిలేషన్ లేదు కదా. అట్లా అట్లా వాళ్ళు నా కోసం ప్రేయర్ చేస్తున్నారని, చర్చ్ ప్రేయర్, నైట్ ప్రేయర్, హోల్ నైట్ ప్రేయర్ కన్నీళ్ళతో చేస్తున్నారని కొన్ని విషయాలు తెలుసుకున్నా. నాకు ఆశ్చర్యం వేస్తూ అనిపించింది, నా సొంత వాళ్ళు, నా తండ్రి నన్ను అంత ప్రేమించాడు, మమ్మీ ఎటో వెళ్ళిపోయింది, వీళ్ళు ఎవరి కానీ వీళ్ళు నా కోసం ఎందుకు పట్టించుకుంటున్నారు, నా బాధల గురించి ఎందుకు ప్రేయర్ చేస్తున్నారనే ఆలోచన నాలో వస్తూ వచ్చింది. ఆ విధంగా 2013 సంవత్సరం అంతా గడిచిపోయింది. డిసెంబర్ మాసంలో నాకు టెస్ట్లు చేశారు. డాక్టర్ అన్నాడు, నీకంతా ఓకే అయిపోయింది, ఏ ప్రాబ్లం లేదు, నార్మల్ లైఫ్ జీవించవచ్చు అట్లా అని చెప్పారు. నేను బయటికి రాగానే ఆ అన్న ఎవరైతే నా కోసం ప్రేయర్ చేశాడని అన్నాడు, నువ్వు చర్చ్కి వెళ్ళాలా, థ్యాంక్ యూ, కృతజ్ఞతలు చెల్లించాలని యేసు ప్రభుకి, నీకు యేసు ప్రభు నీకు స్వస్థత ఇచ్చాడని చెప్పి నాకు కూడా హృదయంలో విశ్వాసం కలిగింది. నిజంగా ఈ మందులు ఏదైతే ఇస్తున్నారో దానివల్ల నాకు కాలేదు, కానీ కన్నీళ్లతో ప్రార్థన చేశారు నా సహోదరులు అన్ని బ్రదర్స్ వాళ్ళు,
వాళ్ళ ప్రార్థన వల్లనే నాకు స్వస్థ కలిగిందని నాకు నమ్మకం నా హృదయంలో కలిగింది. అప్పటి వరకు రక్షణ అనేది లేదు, కానీ ఒక విశ్వాసం అయితే నాకు కలిగింది. సో ఆ విధంగా నేను జనరల్ గా ఫస్ట్ డే యూసుఫ్గూడలోనే ఎక్కడో హోమ్ లో ఇంట్లోనే ఉండే చర్చ్, అక్కడ వెళ్ళాను. గుర్తు రావట్లేదు ఎగ్జాక్ట్లీ అప్పుడే, అది 2013-14 లో జరిగింది. ఆ రోజు వెళ్ళిన తర్వాత ఆ వారంలో అనుకుంటా ఒక సహోదరుని కలిశాను, అంటే మా ఫ్రెండే, హిందూ ఫ్రెండ్. ఆయన కలిసి ఆయనకు చెప్పాను, నేను ఈ విధంగా హాస్పిటల్లో ఉండడం జరిగింది, నా కోసం చాలా మంది ప్రేయర్ చేశారు, యేసు ప్రభు నన్ను బాగు చేశారని చెప్పి. అయితే అతను అన్నాడు, నీకు మేరీ మాత తెలుసా అన్నాడు. నాకు తెలియదు అన్నా. మేరీ మాతను వాళ్ళు ఎందుకు పూజించారు? అట్లా కొన్ని ప్రశ్నలు వేస్తూ వచ్చాడు. నాకు అర్థం కాలే, ఏంది ఇతను ఇవన్నీ అడుగుతున్నాడు. దాని తర్వాత అతను అన్నాడు, నువ్వు హిందూ కదా, నువ్వు క్రిస్టియన్స్ ఈ విధంగానే చేసి మత మార్పిడి ఇలాంటివి చేస్తారు, నువ్వు అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, నువ్వు చర్చికి వెళ్ళొద్దు, నువ్వు ఈ విధంగా చేస్తే ఎట్లా అని అలాంటి మాటలు చెప్పి నన్ను మాయం చేసేసాడు. నాకు ఆలోచన వచ్చింది, ఎందుకు నేను చర్చికి వెళ్తున్నా. అట్లా ఆలోచించి చర్చికి వెళ్ళడం మానేశాను. ఏ అన్న అయితే నన్ను నా కోసం ప్రార్థన చేస్తూ వచ్చాడో ఆ అన్న దగ్గర కూడా, ఆ ఆఫీస్ లోనే కలుస్తాడు కాబట్టి, అన్న నాకు ఎదురు వచ్చేటప్పుడు నేను తప్పించుకునేవాడిని, అరే మళ్ళీ అడుగుతాడు చర్చికి వెళ్తున్నావా అని. సో ఆ విధంగా నేను మళ్ళీ ఏమైందంటే తప్పించుకోవడం మొదలుపెట్టాను. 2013 సంవత్సరం, 2014 సంవత్సరం నడుస్తుంది. ఈ విధంగా జరిగింది. ఇంతకుముందు నాకు కోరికలు ఉండే, ఏమని అంటే యవ్వన కాలంలో ఎలాంటి ఆశలు ఉంటాయి, డబ్బు సంపాదించాలని, అమెరికా వెళ్ళాలని, అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నా మధ్యలో ఈ విధంగా జరిగింది. అయితే నేను అవన్నీ ఆలోచనలు కలిగి ఉన్నా, మళ్ళీ ఆ ఆలోచనలు మొదలైనవి. ఒక సంవత్సరం అంతా బాధపడిన తర్వాత, ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత, అసలు లైఫ్ ఏముండేనో, నిజంగా అసలు లైఫ్ అంటే ఏంటి దాని విలువ తెలిసిన తర్వాత, ఒక్కసారి కంఫర్ట్ జోన్ లోకి వచ్చిన తర్వాత ఎంతో ఆనందం, సంతోషం అనిపించింది. అసలు నాకు సంవత్సరం అంతా బాధపడ్డానా అనే ఫీలింగ్ పోయింది. మళ్ళీ నేను అలాంటి ఆశల వైపు తిరుగుతూ వచ్చాను. డబ్బు సంపాదించాలని, లేకపోతే ఈ యూట్యూబ్ లో చూడరాని సినిమాలు చూసేవాడిని. అంటే పాత లైఫ్ మళ్ళీ వచ్చేసింది. అఫ్ కోర్స్ వేరే అలవాటు, మందు తాగడం అలాంటివి లేవు, కానీ ఇవన్నీ అంతరంగంలో ఏదైతే పాపం చేస్తామో అవన్నీ ఉంటూ వచ్చింది. అయితే 2015 సంవత్సరంలో జనవరి ఫిబ్రవరి మాసంలో నాకు మళ్ళీ బ్యాక్ ఏక్ వచ్చింది, అంటే వీపు నొప్పి వచ్చింది. అదే డాక్టర్కి వెళ్ళి చూపిస్తే ఆయన మళ్ళీ టెస్ట్ చేసి ఆయన అన్నాడు, నీకు క్యాన్సర్ మళ్ళీ వచ్చింది అన్నాడు. ఆ మాట అనగానే నేను ఆశ్చర్యపోయినా, ఏంది ఒక సంవత్సరం అంతా బాధపడ్డానే, మళ్ళీ ఏంటి క్యాన్సర్ రావడం అంటే. డాక్టర్ కూడా చాలా ఆశ్చర్యంగా ఉన్నాడు, జనరల్గా ఇలా జరగదమ్మా, నీకు ఎందుకు ఇలా జరిగిందో మరి తెలీదు, ఇట్లా ఎప్పుడు కూడా ఇలా అవ్వలేదు, అంటే ఇలాంటి నీకు ఏదైతే ఏపీఎంఎల్ అని నాకు ఉంది, అది ఇలాంటికి చాలా రేర్ గా వస్తుంది, కానీ వచ్చినది ఇది అంటే ఒక్కసారి మంచిగా అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే అవకాశాలు చాలా తక్కువ, అయితే కానీ చాలా తక్కువ, నీకు ఇలా అయిందని చెప్పి మళ్ళీ ట్రీట్మెంట్ మొదలుపెట్టి. అప్పటికే నేను ఎంతో, అంటే ఆఫీస్ లో కూడా కొంచెము నాకు శాలరీ వేస్తూ వచ్చాడు 2013 సంవత్సరం. ఇప్పుడు ఏమన్నా వేస్తారా బావగారికి, ఇంకా నేను ఆయన మీద చాలా బాధ్యతలు ఉన్నాయి, ఇంకా నేను అప్పు చేసి ఏమైనా ఒకవేళ మధ్యలో నేను చనిపోతే ఆయన కట్టుకోగలుగుతాడా, ఆయనకు షుగర్ ఉంది, మరి మా అక్క పరిస్థితి ఏంటి, అల్లుళ్ళ పరిస్థితి ఏంటి, ఆయనకి ఏమన్నా అయితే ఎట్లా, ఇలాంటి ఆలోచనలు, డబ్బులు ఎట్లా, మళ్ళీ నా హెల్త్ ఎట్లా, నా లైఫ్ ఏంటి, ఇలాంటి ప్రశ్నలు మళ్ళీ 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 నా జీవితంలో రావడం మొదలైనవి. దాని తర్వాత ఇది దాదాపు ఫిబ్రవరి మార్చ్ నెలలో యేసు ప్రభు గురించి నేను విన్నా. అంటే ఆయన రక్షకుడని, నా పాపముల కొరకు చనిపోయాడని, సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచినాడని, ఆదాం ఆ రోజు చేసిన ఆ తప్పిదం వలననే నేను ఈరోజు బాధపడుతున్నా, నేను పాపినే కానీ స్వాస్థంగా ఇవన్నీ పొందుకున్నాననే విషయాలు నేను వింటూ వచ్చిన. నేను ఫస్ట్ అంగీకరించలేదు నేను పాపినని. నేను పాపం చేయలేదు, ఎందుకంటే నేను ఏ రేప్ చేయలేదు, ఏ మర్డర్ చేయలేదు, అసలు నేను పాపిని ఎలా అవుతా, వాళ్ళే కదా పాపములు అని అనుకున్నాను. కానీ లేఖనాల్లో ఉన్నాయి, ప్లస్ వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే, నీ ఎప్పుడు కూడా అబద్ధం చెప్పలేదా, ఎప్పుడు కూడా ఒక తప్పుడు ఆలోచనతో ఒక సిస్టర్ని కానీ ఎవరిని చూడలేదా అంటే, ఇలాంటి పాపాలు ఎన్నోసార్లు చేశాను నేను.
నాలో వచ్చినాయి. అయితే నువ్వు పాపివి అని దేవుని లేఖనాల్లో ఈ విధంగా రాయబడి ఉన్నాయి. అయితే ఇలాంటి అయితే నేను ఎన్నోసార్లు చేశాను కదా. చిన్న చిన్న మోసాలు, దొంగతనం చేయడము, అబద్ధాలు మాట్లాడడం, ఇలాంటివి అయితే చాలా చేశా. పెద్ద పాపాలే పాపాలు అనుకున్నా కానీ ఇవి కూడా పాపాలని అప్పుడు తెలుసుకున్నా. అయితే నేను కూడా పాపిని. సో దీని నుంచి ఎట్లా, దాని తర్వాత తెలిసింది పాపంలో ఒకవేళ మరణిస్తే నరకానికి పోతా. అప్పటి వరకు మరణం అంటే చాలా భయంగా ఉంటూ వచ్చింది. ఒకవైపు నాకు మరణిస్తే చాలా సంతోషం కదా. ఆ నొప్పి, ఆ బాధ, వాళ్ళు ఆ సూదులు ఇస్తున్నారు, ఇంజెక్షన్స్ ఇస్తున్నారు, అసలు ఇవన్నీ ఉండవు. ఫైనాన్షియల్ ప్రాబ్లం గురించి ఆలోచన ఉండదు. డాడీ నన్ను ప్రేమించాడనే ఆలోచన, మమ్మీ లేదనే ఆలోచన, ఇవన్నీ హెల్త్ లాస్ అయిందనే ఆలోచన, ఇవన్నీ ఉండవు కదా. ఒకేసారి నేను ప్రశాంతంగా ఉంటా కదా చనిపోతే అని ఒకవైపు ఆలోచన వస్తుందంటే ఇంకో వైపు భయం వేస్తుంది. మరణం అంటే భయం వేస్తుంది. కారణం తెలియదు అప్పట్లో. అయితే అప్పుడు తెలిసింది ఏంటంటే ప్రభు మీద విశ్వాసం ఉంచి ఆయన్ని, నా పాపాలు ఒప్పుకొని ఆయన్ని స్వీకరిస్తే నిత్య జీవాన్ని పొందుకుంటాననే విషయాన్ని తెలిసిన తర్వాత నా పాపాలు ఒప్పుకున్నా. ఒకరోజు రాత్రి చాలా బాగా అనిపించింది. శరీరంలో చాలా నొప్పి ఉంది. ఆ మందుల వల్లనో, సైడ్ ఎఫెక్ట్స్ వల్లనో, చూసుకునే వారు లేరని, డబ్బులు లేవని, ట్రీట్మెంట్ అన్ని ఆలోచన కలిగి ఉన్న కళ్ళల్లో చాలా నీళ్లు వస్తున్నాయి. అయితే ఆ రోజు అనుకున్నా, దుప్పటి కప్పుకొని నేను ప్రేయర్ చేసిన. 2013లో నాకు ఆరోగ్యం ఇచ్చారు ప్రభువా, నేను దాన్ని లెక్క చేయలే, తప్పిపోయా. దానికన్నా ముందు ఒక కాల్ చేసిన. ఆ అన్న ఎవరైతే నా కోసం ప్రేయర్ చేసిండో ఆయనకు ఫోన్ చేసి, అన్న మళ్ళీ హాస్పిటల్కి వచ్చేసిన అన్న, నేను మళ్ళీ నాకు క్యాన్సర్ వచ్చిందని చెప్తున్నారు, ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా అన్నాను. సరే అడుగు అని ఆయన చెప్పాడు. ప్రభు నన్ను మళ్ళీ క్షమిస్తాడా అన్నాను. ఏ క్షణమైతే నువ్వు తప్పు చేశావని అనుకున్నావో ఆ క్షణమే ప్రభు నిన్ను క్షమించేశాడని అనంగానే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి ఇట్లా ప్రార్థన చేసుకుంటున్నా, పాపాలు ఒప్పుకున్నా. ప్రభు నన్ను క్షమించి, నేను పాపిని, చూడ్డానికి బాగుంటా, ఇక్కడ మంచోడు బాబు అని. కానీ నా హృదయంలో చీకటి ఉంది, చాలా పాపాలు ఉన్నాయి. చెడు ఆలోచనలు, తలంపులు, ఆశలు, కోరికలు, శరీరాశలు, ఇవన్నీ ఉన్నాయి ప్రభు నాలో. అన్నీ ఒప్పుకుంటున్నా, నేను పాపినని ఒప్పుకుంటున్నా అని ఆ రోజు ఏడ్చి పశ్చాత్తాపడి, మీరు ఆరోగ్యం ఇచ్చారు, నేను లెక్క చేయను అని ఇప్పుడు నేను బాధపడుతున్నాను, క్షమించి నా హృదయంలోకి రా అని ఆ రోజు ప్రభుని నా హృదయంలో ఆహ్వానించుకున్నాను. ఆ రోజు నుంచి నా జీవితం మారింది. నూతనమైన జీవితం అనిపిస్తుంది పొద్దున్న లేచి చూస్తే. ఆ ప్రేయర్లోనే అడిగాను, నన్ను చూసుకునేవారు ఎవరు లేరు ప్రభు అని, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రభు అని. నాకు నెక్స్ట్ డేనో 1-2 days లో నాకు ఫోన్ వచ్చింది. మా ఆఫీస్ లో ఏ అన్న అయితే నా కోసం ప్రేయర్ చేస్తుండో ఆ అన్న ప్లస్ ఇంకో బ్రదర్, ఇద్దరు కలిసి ఒక రూమ్ లో ఉంటున్నారు, బ్యాచిలర్స్. ఆయన ఫోన్ చేసి, బ్రదర్ మీ దగ్గర నైట్ టైంలో వచ్చి ఉండొచ్చా అన్నారు. నేను సరే బ్రదర్ రండి అని చెప్పి, సరే అన్నా మీరు రండి అని. వాళ్ళు వచ్చి చూశారు, నా దగ్గర ఎవరు లేరు. ఏందన్నా మీ దగ్గర ఎవరు ఉండరా అని వాళ్ళు చెప్పారు. బావగారికి నైట్ డ్యూటీ ఉంది, మార్నింగ్ వస్తారు, మార్నింగ్ కూడా ఆయన పడుకుంటాడు పాపం, వచ్చి ఎవరు లేరు నన్ను చూసుకోవడానికంటే. వాళ్ళు మేము మాకు చెప్పొచ్చు కదా అన్నారు. నాకు తెలియదు కదా మీరు వస్తారని. అప్పుడే నేను ప్రభుని తెలుసుకున్నా, ప్రభు ప్రేమను తెలుసుకుంటున్నా, వాళ్ళ గురించి కూడా తెలుసుకుంటున్నాను. అయితే వాళ్ళు 1 by 1, ఒక రోజు ఈ అన్న అయితే ఇంకో రోజు కానీ అట్లా మార్చి మార్చి వస్తున్నాం. నాకు బైబిల్ ఇచ్చి ప్రేయర్ ఎట్లా, ఆరాధన ఏంటి, ప్రార్థన ఏంటి, దేవుడు మనతో మాట్లాడతాడు, ఉదయం పాత నిబంధన చదవాలా, రాత్రి కొత్త నిబంధన చదవాలా, ఇవన్నీ నేర్పిస్తూ వచ్చా. అయితే ఒక రోజు నేను చాలా బాధల్లో ఉన్న ఈవినింగ్ టైంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడే, ఓ మీరు మాట్లాడతారంట కదా, మీరు పరలోకపు తండ్రి అంట కదా, నాతో మాట్లాడండి అని నేను సామెతలు చదువుతున్నా. ఆ రోజు 3వ అధ్యాయంలో ఇట్లా మాట్లాడుకుని 3వ అధ్యాయం చదువుతున్నా. మొదటి మాట ఏముందంటే, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకము గైకొనుము. ఇక్కడ ఫస్ట్ 2 మాటలు మాట్లాడి ఒక కామ ఉంది. అక్కడ నా కుమారుడా అనే మాట, నేను ఇంగ్లీష్ బైబిల్ చదువుతున్నా, అప్పుడైతే ఇంగ్లీష్ లో ఏంటంటే మై సన్ అని ఉంది. ఆ మాట అనగానే నా హృదయంలో ఏదో కలిగింది, కదిలిపోయింది. నా చెవులో పరలోకపు తండ్రి నా కుమారుడా మై సన్ అని మాట్లాడుతున్నట్టు అనిపించింది. కళ్ళలో నీళ్లు కారణం మొదలుపెట్టి, నా డాడీ, నా సొంత డాడీ ఎప్పుడు కూడా నా కొడుకు అని చెప్పలేదే,
పరలోకమందు తండ్రి నన్ను నా కుమారుడు అంటున్నాడా అనే ఈ సంభాషణ అనేది ప్రభుతో నాది మొదలైంది. దాని తర్వాత 3వ వచనంలో దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి కొనియకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకున్నాము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకున్నాం. సరే, ఇవన్నీ చదువుతూ వస్తున్నాను. ఆశ్చర్యం ఏంటంటే 8వ వచనం, నాకు బోన్ మ్యారోలో సమస్య ఉంది. అయితే దేవుడు నాకు ఇంగ్లీష్ బైబుల్లో ఎలా ఉందంటే 8వ వచనంలో ఇట్ షల్ బి హెల్త్ టు దై నావల్ అండ్ నారో టు దై బోన్స్ అనే మాట ఉంది. తెలుగులో అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును అనే మాట ఉంది. నిజంగా ఎప్పుడైతే మ్యారో అనే పదాన్ని చూశానో ఆశ్చర్యం అనిపించింది నాకు. హెల్త్ గురించి మాట్లాడుతున్నాడు. ఆ హెల్త్ గురించి మాట్లాడుతూ దేవుడు మ్యారో అనే పదాన్ని కూడా చెప్తూ వచ్చాడు. నీకు హెల్త్ ఇస్తా, ఈ మ్యారో బాగవుతుంది అన్నట్టు ప్రభు మాట్లాడుతున్నట్టు నాకు అనిపించింది. నిజంగా ఆశ్చర్యపోయి, నాకు సమస్య అందులోనే ఉంది, కానీ దేవుడు అంటున్న ఆ విషయాన్ని, ఆ మాటనే తీసుకొని నాతో మాట్లాడుతుంది. అది నా ప్రథమ సంభాషణ దేవునితో జరిగినప్పుడు నా హృదయాన్ని తాకింది. నిజంగా దేవుడు మాట్లాడుతుంది, ఈ దేవుడే నిజమైన దేవుడు అని నేను నమ్మడం, స్పష్టంగా నమ్మడం మొదలుపెట్టిన. దాని తర్వాత అన్న, ప్రభు మీరు మిమ్మల్ని నేను తెలుసుకోవాలని ఈ పరిస్థితులు గుండా తీసుకెళ్తున్నారు అనే విషయాన్ని నేను అనుకుంటూ ఉన్నా. 11వ వచనంలో ఏముందంటే, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. ఈ ఆన్సర్ దేనికి వచ్చిందంటే, ఎందుకు ప్రభు ఇన్ని కష్టాలు అని అడిగినప్పుడు ఈ ఆన్సర్ వచ్చింది, నా కుమారుడా, మళ్ళీ నా కుమారుడా అని. యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, డోంట్ ఇగ్నోర్ ఆర్ నెగ్లెక్ట్ ఆర్ బాధపడకు, ఈ విషయంలో తృణీకరించకు, ఆయన గద్దింపునకు విసుకకు, నీకు నేర్పిస్తుండు విసుకకు. నేను అన్నా, ప్రభువా వేరే దారి లేదా, ఇన్ని సమస్యలు, ఒంటరితనము, మమ్మీ లేదు, డాడీ ఇలా ఉంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం, బావగారు వాళ్ళకు భారంగా ఉన్నా, హాస్పిటల్లో ఇన్ని ఉన్నా అవసరమా ప్రభా, ఇన్ని కష్టాలు, వేరే దారి ద్వారా తీసుకెళ్లి మీరు నిజమైన దేవుడని నాకు చూపించవచ్చు కదా అని ఆ విధంగా అడుగుతున్నప్పుడు 12వ వచనంలో ఏంటంటే, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును అనే మాట వచ్చింది. అక్కడ చూడండి, ఒక మాట ఏంటంటే ప్రేమించు వారిని. ఇంగ్లీష్ లో ఏముందంటే, ఫర్ హూమ్ ద లార్డ్ లవెత్ హీ కరెక్టెడ్ ఈవెన్ యాజ్ ఎ ఫాదర్ ద సన్ ఇన్ హూమ్ హీ డిలైటెడ్. నాకు ఒకటే పదం అందులో కనిపించింది, లవెత్ అనే మాట. అంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే మాట నాకు అక్కడ కనిపించగానే నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయా. అంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నాకు ఈ లోకంలో ఎవ్వరు ప్రేమిస్తలేరు అనే ఆలోచన ఉంది, కానీ తండ్రి అయిన దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా, ప్రేమిస్తున్నందుకేనా ఈ పరిస్థితులు తీసుకెళ్తున్నాడా, థ్యాంక్ యూ ప్రభు, ఇది ఒక్కటి చాలు నా జీవితంలో అని నేను థ్యాంక్ యూ చెప్పిన ప్రభు. ఒక్క మాట చాలు, నాకు జీవం వచ్చేసింది. ఆ విధంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నాను. ఆ విధంగా నా లైఫ్ వెళ్తూ వచ్చింది. అయితే హాస్పిటల్లో ఉన్నప్పుడు, సార్ ఇంకా నా పరిస్థితి ఏంటి అని డాక్టర్ని అడిగితే, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలమ్మా, నీకు ఒక 15-20 lakhs ఖర్చు అవుతుంది అన్నాడు. నేను అనుకున్నా, ఈ ట్రీట్మెంట్ నాతో అవ్వదు, ఇది నాతో సాధ్యం కాదు. ఇంతకు ముందు మరణం అంటే భయం ఉండే, ఇప్పుడు మరణం అంటే భయం లేదు. చనిపోతా పర్వాలేదు, చనిపోతే నా ప్రభు దగ్గర ఉంటా, అక్కడ సంతోషంగా ఉంటా. ఇప్పుడు వ్యత్యాసం ఏంటంటే, ఇంతకుముందు భయపడేవాడిని, ఇప్పుడు భయం రావట్లేదు. ఏంటంటే ఇంతకుముందు రక్షణ లేదు, ప్రభుని అంగీకరించలే, పాపాలు ఒప్పుకోలే. ఇప్పుడు పాపాలు ఒప్పుకున్నా, ప్రభుని అంగీకరించిన కాబట్టి ఇప్పుడు నాకు ధైర్యం అనిపిస్తుంది, ఆయనతో ఉండడానికి కూడా సంతోషం అనిపిస్తుంది. సరే పర్వాలేదు, చనిపోయినా కానీ దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. మత్తయి సువార్త 6:33లో ఏముందంటే, మొదటగా ఆయన రాజ్యము నా నీతిని వెతుకు, సమస్తము నీకు ఇవ్వబడుతుందని దేవుడు అంటవచ్చు. అవును ప్రభా, మీ రాజ్యమే కావాలి, మీ నీతి అనుసరిస్తా. అట్లా ప్రార్థన చేసుకున్న నాకు సమస్తం మీరు ఇస్తా అంటున్నారు, మీ చిత్తం ప్రభా. సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అక్కడ ఫైనాన్షియల్ అవ్వదు అనుకున్నా. అయితే అట్లా ఉన్నా డిశ్చార్జ్ ఇచ్చారు, ఇంట్లో పోయా. దాని తర్వాత నేను బ్యాప్టిజం లో కూడా బక్సీ అంకుల్ కూడా పుస్తకం చదువుతుంటే బ్యాప్టిజం తీసుకోవాలి, రక్షణ పొందిన వారు బ్యాప్టిజం తీసుకోవాలని చెప్పినప్పుడు నేను ప్రభా నాకు బ్యాప్టిజం కావాలి అని ప్రేయర్ చేసిన. ఎక్కడ కూడా దొరకట్లా, నిరుత్సాహంలో ఉన్నా. హెబ్రోన్ లో May 30
ఫస్ట్ కి బ్యాప్టిజమ్స్ ఇస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకున్నాం. అప్లై చేసిన తర్వాత అందులో ఫామ్ లో ఏముందంటే ఏ వాక్యం ద్వారా దేవుడు నీ పాపాలు ఒప్పుకున్నాడని మాట్లాడాడు అని ఉంది. నాకు నమ్మకం ఉంది హృదయంలో ప్రభు నన్ను క్షమించాడని. కానీ ఆ నమ్మకాన్ని ఎట్లా చెప్పాలి? క్షమించాడంటే అయిపోదుగా, వాక్యం చూపించాను. నాకు వాక్యం చూపించడం అవన్నీ రావు. అయితే నేను బ్యాప్టిజం తీసుకోలేనేమో అని హెబ్రోన్ పండాల్లో లంచ్ పెట్టారు, కూర్చొని తింటున్నా. నా రైట్ సైడ్ లో ఒక చిన్న బోర్డు ఉంది, అక్కడ ఇంగ్లీష్ లో రాయబడి ఉంది దై సిన్ పర్జ్డ్ అని. ఐజయా 6:7, యెషయా గ్రంథం 6:7 ఈ పాపములు పరిహరించబడినాయి అనే మాట వచ్చింది. నిజంగా ఎంత సంతోషం అనిపించింది అంటే, ప్రభు మీరు వాక్యం కూడా దయచేసి ఇదే వాక్యం ద్వారా మీరు నా పాపాలు క్షమించారని నిరూపిస్తుంది. ఆ వచనం దాచుకున్న నాకు బ్యాప్టిజం ఇచ్చారు. దాని తర్వాత ఎక్సోడస్ 32-34 నా వాగ్దానం, నా దూత నీకు ముందుగా వెళ్ళునని వాగ్దానం ఇచ్చినారు. సరే, నేను ఇంట్లో ఉన్నాను. ఆ రోజు బ్యాప్టిజం రోజే నేను నా రిపోర్ట్స్ రావాలి. నేను అనుకున్న, కొంతమంది సాక్ష్యం చెప్పేవారు క్రైస్తవులు, దేవుడు రిపోర్ట్స్ ని మార్చేస్తాం, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేస్తాను. నేను కూడా అదే అనుకున్నాను. నేను బ్యాప్టిజం తీసుకున్నా, ప్రభుని అంగీకరించిన, నాకు ప్రభు స్వస్థత ఇచ్చాడన్నారు కదా, ఈ రోజు రిపోర్ట్స్ అన్ని మంచిగా వస్తాయి అని అట్లా అనుకొని ఇంటికి పోయి ఆ రిపోర్ట్లు చూస్తే రిపోర్ట్స్ అలా లేవు. రిపోర్ట్స్ లో ఇంకా క్యాన్సర్ కణాలు ఉన్నాయని. ఆ రోజు ఎంత ఏడ్చానంటే, నైట్ టైంలో అందరు పడుకున్నారు కానీ నేను దొర్లి ఏడ్చాను. ఏంటి ఇలా జరిగింది, ఇంకా క్యాన్సర్ ఉంది ఎట్లా అని. ఆ రోజు ఎందుకు నేను యెషయా గ్రంథం 58వ అధ్యాయం నేను ఎందుకో చదువుతున్నా నాకు తెలియదు. 58వ అధ్యాయం చదువుతుంటే అక్కడ ఉపవాసం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమైన ఉపవాసం అంటే, ఉపవాసం గురించి ఎందుకు మాట్లాడుతున్నాను చదువుతున్నా, ఒకసారి చూసుకున్నాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం ఉపవాసం గురించి మాట్లాడుతూ, అప్పుడు చాలా ఏడుస్తున్నాను, కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి, నిండి ఉన్నాయి. అయితే అట్లనే నేను చదవాలి కదా అని. అయితే ఇంగ్లీష్ లో ఉంది 8వ వచనం, తెలుగులో ఏమో 7, 8 కలిసి ఉన్నాయి. ఏముందంటే, దెన్ షల్ దై లైట్ బ్రేక్ ఫోర్త్ యాజ్ ద మార్నింగ్ అండ్ దైన్ హెల్త్ షల్ స్ప్రింగ్ ఫోర్త్ స్పీడిలీ. అక్కడ చూడండి, ఒక మాట ఏంటంటే యువర్ హెల్త్ షల్ స్ప్రింగ్ ఫోర్త్ స్పీడిలీ అనే మాట ఉంది. నేను అనుకున్న క్యాన్సర్ ఇంకా ఉంది అని. దేవుడు ఏమంటుందంటే, ఇంకా తొందరగా నీకు హెల్త్ అవుతుంది, ఆరోగ్యం వస్తుంది, స్వస్థత వస్తుంది. ఆ మాట వినంగా నేను కళ్ళు నీళ్ళు తుడుచుకున్నాను. ఎంత సంతోషం అంటే, వాక్యంలో జీవం ఉంది అంటారు కదా, ఆ మాట వినంగానే నాలో నిజంగా ఒక సంతోషం వచ్చేసింది. మళ్ళీ లైఫ్ మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. ఆ విధంగా మాట దేవుడు వాగ్దానం ఇచ్చిన. ఇక దేవుడు మళ్ళీ వాగ్దానం ఇచ్చినాడనే సంతోషం నాలో కలుగుతూ వచ్చింది. దాని తర్వాత డాక్టర్ నాకు ఒక రోజు ఫోన్ చేసి ఇంట్లో రెస్ట్ ఇచ్చారు, మళ్ళీ 15 రోజులకి వెళ్ళి మళ్ళీ జాయిన్ కావాలి కీమోథెరపీ ట్రీట్మెంట్ కోసం. డాక్టర్ అన్నాడు, ఒక 5 లక్షలు రెడీ చేసుకోమా. సార్ ఏం సార్ 5 lakhs అంటున్నారు, 15 ఏదో అన్నారు, 20 అన్నారు. 5 lakhs అయిపోతుంది. అది అనగానే ఆశ్చర్యం అనిపించింది, ఇదేంటి 5 lakhs అయిపోతుంది అంటున్నారు. సరే, ఒకవైపు సంతోషం, ఇంకోవైపు 5 lakhs కూడా ఏడా అరేంజ్ చేయగలుగుతా నేను, అది కూడా నాకు అవ్వదు అనే ఆలోచనలో ఉన్నా. సరే, దాని తర్వాత నాకు ఒక స్నేహితుడు ఇక్కడ నుంచి అమెరికా పోయిండు. ఆ స్నేహితుడిని ఒక వ్యక్తి చదివిస్తున్నాడు, వాళ్ళ స్నేహితుడు. మళ్ళీ అతను పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ, ఆయన చదువుకుంటూ, నా ఫ్రెండ్ కూడా చదివిస్తున్నాడు. ఆయనతో నా గురించి పంచుకున్నట్టున్నాడు. ఆ వ్యక్తి పేరు కార్తీక్. ఆయన నేను ఎప్పుడు చూడలా. ఫస్ట్ టైం ఆయన నాకు ఆ టైంలో వాట్సాప్ కూడా ఉంది, 2015లో వాట్సాప్ మెసేజ్ పెట్టిండు, హాయ్ బ్రదర్, ఐ హావ్ సెంట్ 1 lakh rupees టు యువర్ అకౌంట్ అని పంపించింది. నేను ఆశ్చర్యపోయినా, హూ ఇస్ దిస్ అని పెట్టిన. నేను ఈ మాట ఆయన షేర్ చేయగానే, అసలు ఎవరు మీరు, మీకు తెలియదు కదా అంటే, మీ ఫ్రెండ్, నా ఫ్రెండ్ ఉన్నాడు హర్ష అని, మీ ఫ్రెండ్ అది అని నాకు చెప్పిండు. ఈ విధంగా చెప్తే నాకు ఎందుకో సహాయం చేయాలనిపించింది అని. ఆ విధంగా ఆయన సహాయం ఆ రోజు అనుకున్నా, నేను సొంత తమ్ముడైనా అన్న అయినా ₹1,00,000 ఇవ్వడానికి 100 సార్లు ఆలోచించేవాడిని. కానీ ఇతను తెలియని వ్యక్తి నాకు ఎట్లా సాయం చేస్తున్నాడు, నిజంగా ఇది దేవుని కార్యమే అని. ఆ విధంగా 1 lakh rupees అరేంజ్ అవ్వడం. ఆ సమయంలో నేపాల్లో భూకంపం వచ్చింది. మా బావ వాళ్ళ కంపెనీలో అందరు కొంచెం కొంచెం డబ్బులు వేసి నేపాల్ పంపిస్తున్నారు. వాళ్ళ యజమాని ఆ రోజు ఆ డబ్బులు ఆపేసి
అక్కడ అందరికి చేరుతుందా, బాధితులకు అందుతుందా, మధ్యలో ఎవరైనా తినేస్తారా ఏంటి అని డబ్బుల ఒకరోజు ఆయన థాట్ వచ్చింది, నేపాల్లో పంపిస్తున్నాను కదా, నా డ్రైవర్ వాళ్ళ బొమ్మరిది కూడా నేపాలే కదా, అతను కూడా అవసరం ఉంది కదా, డబ్బులు లేవు పాపం, ఇదే అతనికి ఇస్తే ఎలా ఉంటది అనే ఆలోచనతో ఆయన డబ్బులు తీసుకొని మా బావగారు చేతికి పెట్టడం జరిగింది. నిజంగా ఆ పైసలు తీసుకొచ్చి చూపిస్తే నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. దేవుడు నిజంగా ఆశ్చర్యకరుడు అనే విషయాన్ని నేను గ్రహిస్తూ వచ్చి ఆ విధంగా ప్రభుని నేను ఇంకా తెలుసుకుంటూ వచ్చి మా కంపెనీలో ఆల్రెడీ నేను ఆఫీసులో డ్యూటీ చేయట్లేదు. 2013లో కూడా దాదాపు సంవత్సరం చేయాలి. ఇప్పుడు కూడా 6 నెలల నుంచి చేస్తలేను. కానీ ప్రతి నెల నాకు జీతం, ఫుల్ జీతం పడుతుంది. ఇది దేవుని దయ కాకపోతే ఇంకేముంటుంది. నిజంగా మా అధికారు యజమాని హృదయంలో నా పట్ల దయ నుంచినాడు దేవుడు. అలా ఉంచి నాకు శాలరీ ఇస్తున్నారు. జాబ్ చేయకపోయినా ఏ ప్రైవేట్ కంపెనీ నాకు తెలిసి చేయను. సరే 1-2 మంత్స్ చేసిందేమో కానీ ఇన్ని నెలలు చేయరు. సరే ఆ ఆ కంపెనీకి ఓనర్ ఆయన చెన్నైలో ఉంటాడు. ఆయన మా డైరెక్టర్ సార్కి ఫోన్ చేసి నేను కనకరాజ్కి హెల్ప్ చేయాలనుకుంటున్నా అని చెప్పి 1.5 lakhs అతను కూడా ఇచ్చాడు. నేను ఎప్పుడు అనుకోలే ఈ విధంగా నాకు సహాయం వస్తుంది అని నేను ఎప్పుడు అనుకోను. ఆ విధంగా డబ్బులు సమకూర్చబడ్డాయి. కొంతమంది తెలిసిన వాళ్ళు ఏమంటారంటే, నువ్వు ట్రీట్మెంట్ బోన్ మ్యారేజ్ చేసుకున్నావు అనుకో తొందరగా చనిపోతావు, ఒకవేళ బోన్ మ్యారో చేయకుండా ఉంటే కొన్ని రోజులన్నా బతుకుతావు అని వాళ్ళు చెప్తూ. అయినా నేను అనుకున్న, ప్రభు ఇవన్నీ ఏర్పాటు చేశాను, నా జీవితంలో ఎప్పుడు ఇంత డబ్బు నిజంగా దేవుడే ఇది సమకూర్చాడు కాబట్టి నేను ట్రీట్మెంట్ తీసుకోవాలని ఫిబ్రవరి వెళ్ళి ప్రేయర్ చేయించుకొని వెళ్ళాను. డాక్టర్ అన్నాడు, నీకు ఒక వ్యక్తి ఉండాలమ్మా, 24/7 నీతోనే ఉంటాడు, బయటికి వెళ్ళేది లేదు, ఒకసారి లోపల రూమ్ లో ఎవరు రారు ఎవరు పోరు, ఎవరైనా కమ్యూనికేషన్ ఉంటే ఆ కిటికీలో నుంచి కొంచెం అలా చూడాలంటే, ట్రీట్మెంట్ జరిగేటప్పుడు ఎవరు రాకూడదు అని చెప్తారు. అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు అబ్బా, ఎవరు లేరు, మా బావగారు ఉండలేరు, డ్యూటీ చేయాలి, అక్క ఎక్కువ చదువుకోలేదు కాబట్టి మందులు అంత నాలెడ్జ్ లేదు, ఎవరున్నారు అబ్బా అంటే మా ఆఫీస్ లో పనిచేసే అన్న మా డైరెక్టర్ సార్కి ఫోన్ చేసి తనకు దగ్గర ఉండొచ్చా సార్ అని ఆయన అడగగానే మా డైరెక్టర్ సార్ ఇమీడియట్ అప్రూవల్ ఇచ్చి వెళ్ళు తనకు బాగు చేసుకొని మళ్ళీ తీసుకుంటాం అని ఆయన చెప్పారు. అన్న నాతోనే ఉంటూ వచ్చాడు, ట్రీట్మెంట్ జరిగింది. నిజంగా ఆ టైంలో ఎంతో పెయిన్గా ఉండే దేవుడు తీసుకెళ్తూ వచ్చాడు. భయంకరమైన నా జీవితంలో ఇప్పుడు అనుభవించాలి. ఆ ట్రీట్మెంట్ గుండా వెళ్తున్నప్పుడు భయంకరమైన పెయిన్ ని అనుభవిస్తాను. ఆ విధంగా ట్రీట్మెంట్ అయింది. మరి కణాలు కూడా ఒకసారి కొంచెం కలవరం, కణాలు పెరగట్లేదేంటి, ఇన్ని రోజుల్లో పెరగాలి కదా కానీ ఎప్పుడైతే పెరగడం మొదలు పెట్టినాయో ఒక్కసారికి డబుల్ ట్రిపుల్ అయిపోయింది. డాక్టర్ కూడా ఆశ్చర్యపోయింది. నేను అన్నాను, సార్ నిజంగా మీతో నేను ట్రీట్మెంట్ చేయించుకోలేను, కానీ ఈ రోజు మీ ద్వారా నేను ట్రీట్మెంట్ చేయించుకుంటున్నా అంటే నా యేసు ప్రభు చేసిన కార్యం ఇది అని ఆయన కూడా కరెక్ట్ అని ఆయన కూడా చెప్తూ వచ్చారు. ఆ విధంగా నాకు దేవుడు నన్ను స్వస్థపరుస్తూ వచ్చాడు. 2015 జూలై మాసంలో జరిగింది. ఈ జూలైలోనే 6 years అయిపోయింది. ఇప్పటి వరకు మంచి ఆరోగ్యం దేవుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. దాని తర్వాత నాకు ఇంతకు ముందు మా నాన్న అంటే చాలా ద్వేషం. ఆయన నా మమ్మీని సరిగ్గా చూసుకోలేదు, నా లైఫ్ కూడా స్పాయిల్ చేసేస్తారు. మా నాన్నగారు తలుచుకొని ఉంటే సొంత ఇల్లు ఉంటుండే, ఏదో ఉంటుండే, ఫెసిలిటీస్ ఉంటుంది, కానీ అన్ని తాగుడులో పెట్టేసి. సో ఇప్పుడు ప్రభుని నమ్ముకున్న తర్వాత నా హృదయం మారిపోయింది. నా నాన్నగిరి మీద ఆ కోపం, ఆ ద్వేషం లేదు. ఇప్పుడు ఆయన మీద జాలేస్తుంది, ఆయన ప్రేమించాలనిపిస్తుంది. అట్లా నా హృదయాన్ని దేవుడు మార్చాడు. డబ్బు కోసం బాగా ఆలోచించేవాడిని, అమెరికా పోవాలన్నా ఆ ఆశను కూడా దేవుడు తీసివేశాడు. డబ్బు ఉంటే అది తాత్కాలికమైంది, ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళాలి, కానీ అసలైన విలువైనది అక్కడ ఉంది అనే విషయాన్ని ప్రభు నాకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆ రోజు నుంచి నేను ఏదైతే రహస్యమైన పాపము చేసేవాడినా అది చేయకుండా ప్రభువే నాకు సాయం చేస్తూ వచ్చాడు. నేను అనుకున్నాను, నేనేనా విజయం పొందింది అంటే కాదు, నాలో ఉన్న ప్రభు, ఆయనే నాకు విజయాన్ని పొందడానికి సహాయపడుతూ వచ్చాడు. ఆ విధంగా ఇన్ని సంవత్సరాల ప్రభు నన్ను కాపాడుతూ వచ్చాడు. ఫిబ్రవరి మాసంలోనే 5-6 నెలల క్రితమే నా వివాహం కూడా జరిగింది. రెహబోత్ ప్రేయర్ హౌస్ సోమాజిగూడలో. ఆ విధంగా దేవుడు ఇంతవరకు సహాయపడుతూ వచ్చాడు.
ఇప్పటివరకు మంచి ఆరోగ్యం కూడా అనుగ్రహిస్తూ అట్లనే మా అక్క బావ అల్లుళ్ళు ఎప్పుడైతే నేను నమ్ముకున్నానో వారు ఎలాంటి అంటే వ్యతిరేకతను చూపియలే. అఫ్కోర్స్ వాళ్ళు ఇంకా నమ్ముకోలేదు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. నాన్నగారు కూడా ఇంకా ప్రభుని నమ్ముకోలేదు, ఆయన గారి కూడా ప్రార్థన చేస్తున్నాను. సో నాకు కూడా దేవుడు నా జీవితంలో చేసిన అద్భుత కార్యములను మీతో పంచుకోవడానికి సహాయపడుతూ వచ్చారు. ఇప్పుడు ప్రభులో చిన్నగా నేను అంటే పర్ఫెక్ట్ కాలేదు కానీ ప్రభు ట్రాన్స్లేషన్ లో వాడుకుంటున్నారు. మందిరంలో కూడా సౌండ్ సిస్టమ్ అవన్నీ చూసుకోవడానికి. అంటే ఒక నేపాలీ వ్యక్తి ఈ విధంగా ట్రాన్స్లేట్ చేయడానికి నాకే ఆశ్చర్యం ఉంది, అందరికి కాదు. ఆ విధంగా దేవుడు చిన్నగా వాడుకుంటున్నారు. నా ఆశ ఏంటంటే ప్రభు కొరకే జీవించాలి. ఈ లైఫ్ ఇచ్చిందంటే ప్రభు కొరకే, ఆయన ఉద్దేశాలు తెర్చుకొని దాన్ని నెరవేర్చాలని నా ఆశ. కుటుంబంగా కూడా ఆ విధంగా మేము ప్రభుని సేవించినట్లుగా మీరు కూడా, మీరు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నా కొరకు ప్రార్థన చేయండి.